ఇది అందరూ తెలుసు. యోహాను 5:15 నాలో నిలిచి ఉండండి, అప్పుడు మీరు ఫలిస్తారు. వెనకాల గుంపు ద్రాక్షవల్లని నేను దిగులు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ముందులో వాడు బహుగా ఫలించును. వెరీ గుడ్. ఎదగాలంటే ఆయన ఉండాలా. రైట్. యోహాను సువార్త కీర్తనలో మొదటి అధ్యాయం 3 వచ్చిన హీ షల్ బి లైక్ ఏ ట్రీ ప్లాంటెడ్ బై రివర్స్ ఆఫ్ వాటర్. అంటే ఫలిస్తావా పాడేస్తావా నీ ఇష్టం. సో చివరిగా సువార్త చెప్పే బాధ్యత. యెషయా గ్రంథం 54:2 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి. వెరీ గుడ్. సో ఇది ఆ నల్లరంగుకి సాదృశ్యంగా ఉంది. రెండో వాక్యం యెషయా గ్రంథం 59:2 త్వరగా చదవాలి. 59:2 మళ్ళా అదే రోమీయులకు రాసిన పత్రిక 6:23 పాపం వల్ల వచ్చే జీతము మరణము, నిత్యాగ్ని, నిత్య నరకము అని చెప్తున్నాం. సో రెండో కలర్ ఏమి? బ్లాక్ అయిపోతే ఇంకో కలర్ ఏమి చెప్పండి? ఏ కలరు? రెడ్ కలర్. రెడ్ కలర్ గురించి మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మన నెక్స్ట్ 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 ఇదొకరు అదొకరు చదవండి. 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచ్చినాలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినని నేను ఎరుగుతుంది కదా. 9:22 ఆ పాప ఒకే బైబిల్ ఉందా? చాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చిన ఇది వైట్ కలర్ ఫర్ గ్రీనెస్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చిన ఇంకోటి చదవండి. చాలు. 1 యోహాను 1:7 త్వరగా రాసుకోండి. మీరు రాజేవుడికి అడుగుతుంది తొందరగా. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం అనుకున్నామా? కీర్తన గ్రంథం 51:7 అది చదివిన తర్వాత అయితే ఆయన వెలుగులోనున్న మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము పాపములోని మనల్ని పరిశుద్ధంగా చేయును. కీర్తన గ్రంథం 51:7 హిమము కంటే తెల్లగా మార్చము అయిపోయింది. సో ఎల్లో కలర్. యోహాను సువార్త 14వ అధ్యాయం రాసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచ్చినాలు. ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ రూమ్స్. నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలము కలవు. సరే ఉందమ్మా. రెవల్యూషన్ చాప్టర్ 21:8 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18 వచ్చిన అది
సువర్ణమైన బంగారు పట్టణము అని ఉంటుంది. ఆ పట్టణము ప్రకారము ఆ. కాంతములతో కట్టబడును. ఆ. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. బంగారు పట్టణం. రైట్. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఆ. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం సో నిత్య జీవం ఆయనే పరలోకం. సో ఆయన పరలోకం పోవాలంటే ఆయనే. సో గ్రీన్ 2 పేతురు 3:18. 2 పేతురు 3:18. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. వెరీ గుడ్. ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును కాక. ఆమేన్.